Hi friends, here is the re-release movie updates. మార్చిలో రిలీజ్ అయిన మూవీస్ గురించి తెలుసుకుందాం. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రిలీజ్ అవుతుంది. అదే రోజున మళ్ళీ కింగ్స్టోన్ అనే మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్ గారు అండ్ హీరోయిన్ వచ్చేసి దివ్య గారు. మార్చి 14న దిల్రుబా అనే మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు. అదే రోజున ఒక మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ వచ్చేసరికి యుగానికి ఒకడు. దీంట్లో హీరో వచ్చేసరికి కార్తిక్ గారు. మార్చి 21న సెల్లర్ మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేసి రెబల్ స్టార్ ప్రభాస్ గారు అండ్ హీరోయిన్ వచ్చేసి శృతి హాసన్ గారు. నెక్స్ట్ ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఏప్రిల్ 14న ఘాటి మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరోయిన్ వచ్చేసి అనుష్క గారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి క్రిష్ జాగన్మూడి గారు. ఏప్రిల్ 25న కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేసి మంచు విష్ణు గారు. మేలో చూసుకుంటే మే 1న ద థర్డ్ కేస్ మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేసి నేచురల్ స్టార్ నాని గారు అండ్ హీరోయిన్ వచ్చేసి శ్రీనిధి శెట్టి గారు. అండ్ మే 9న వచ్చేటప్పటికి రవితేజ గారి మూవీ రిలీజ్ మాస్ జాతర మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేసరికి రవితేజ గారు అండ్ హీరోయిన్ వచ్చేటప్పటికి శ్రీలీల గారు. ఆగస్టు 1న చూసుకుంటే ఆగస్టు 1న మిరై మూవీ రిలీజ్ అవుతుంది. దీంట్లో హీరో వచ్చేటప్పటికి తేజ సజ్జా గారు. ఆగస్టు 14న వార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే మల్టీ స్టారర్ మూవీ. దీంట్లో హీరోస్ వచ్చేసి ఫస్ట్ హీరో వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు, సెకండ్ హీరో వచ్చేటప్పటికి రుతిక్ రోషన్ గారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. తర్వాత షూటింగ్ అప్డేట్స్ గురించి చూసుకుంటే పూరి జగన్నాథ్ గారు తన నెక్స్ట్ మూవీ వచ్చేసి గోపీచంద్తో తీస్తున్నారు. ఆ మూవీ కూడా సీక్వెల్ అని తెలుస్తుంది. గోలీమార్కి సీక్వెల్ అని తెలుస్తుంది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు తమిళ డైరెక్టర్ అట్లీ గారితో మూవీ చేస్తున్నారు. దీంట్లో హీరోయిన్ వచ్చేసి జాహ్నవి కపూర్ గారు అని తెలుస్తుంది. లాస్ట్కి చెప్పాలంటే దేవరా మూవీ రిలీజ్ అవుతుంది జపాన్లో. నెక్స్ట్ మంత్ మార్చి 28న రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లాంటిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.